ఊరికే పుట్టలేదు, ఎవరు పుట్టించలేదు. ఇది మీరు చూసినట్టయితే ఫస్ట్ ఉగాది స్టార్ట్ అవుతుంది, అది ఏ టైంలో స్టార్ట్ అవుతుంది, అది దివాళీ ఏ టైంలో స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ సీజన్స్ తోటి మన బాడీ సైకిల్ తోటి మన సీజన్స్ తోటి రిలేటెడ్ అయి ఉంటాయి. ఇప్పుడు దివాళీ ఎందుకు చేస్తాం? ఈ దివాళీ అనేది వింటర్ స్టార్టింగ్లో మనకు మొదలవుతుంది. దివాళీ టైంలో మనం దీపాలనే బట్టి పెడతాం. సో మనం వార్మ్నెస్ని ప్రమోట్ చేస్తూ మనం దాన్ని పెడతాం. క్రాకర్స్ కూడా మనం అదే విధంగా కలుస్తాం. కాకపోతే ఇప్పుడు క్రాకర్స్ వేరే వేరే ఓకే పొల్యూషన్ ఉంది, కానీ స్టిల్ వీ క్యాన్ డూ ఇన్ లిమిటెడ్ వే. అండ్ ప్రతి ఒక్క ఫెస్టివల్ కూడా అదే ఒక అర్థం ఉంది. ఉగాది, దసరా, గణేష్ చతుర్థి కానీ, బోనాలు కానీ, ఏదైనా మన సైన్స్ యాక్చువల్గా ఇది సైన్స్. యాక్చువల్లీ సనాతన ధర్మం కంటే కూడా సైన్స్ అనడంలో నాకు ఎక్కువ హ్యాపీనెస్ ఉంటుంది. సో ఇది ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మన బాడీ గురించి, మన సైన్స్ గురించి రిలేట్ అయి ఉంటుంది. అందుకని ఇవి ఎందుకు జరుపుకోవాలంటే అది ఆపేసేవి కాదు, అవి ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మన లైఫ్, వే ఆఫ్ లైఫ్. వాటిని ఎంత ప్రమోట్ చేసుకుంటూ వెళ్తామో అది మనం ముందు తరాల వరకు ఇంకా అందించాలి. యాక్చువల్గా ఒక థాట్ నేను అదే చెప్పవచ్చు. మీలో ఉన్న థాట్ని మీరు బయటకి తీసుకొస్తే కెన్ గివ్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి ఆర్ యూ కెన్ గెయిన్ నాలెడ్జ్. టూ వే వేస్. మనం సైలెంట్గా ఉంటే ఫుల్ అయిపోతుంది. బీయింగ్ త్రూ అవుట్ ది లైఫ్ ఆఫ్ ఫుల్ ఈస్ బెటర్ దెన్ ఓపెన్ యువర్ మౌత్. వాట్ ఐ ఫీల్ ఈస్ ఎప్పుడు మనం క్వశ్చన్స్ అడుగుతూ ఉండాలి. ఎవరో మనల్ని చూసి నవ్వుతాడేమో, మనల్ని సిల్లీగా ఏదైనా అనుకుంటాడు అంటే వాడికి నాలెడ్జ్ లేదు, అంతే వాడు నవ్వుతున్నాడు, వాడికి ఏం అడగాలో లేదు. ఒకటి ఈ పండుగల యొక్క పరమార్థం ఇది అని మీరు అంటున్నారు. కానీ నేనైతే ఏమంటానంటే ఒక పండుగని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటే ఏం చేస్తాం? మన ఇంట్లో కష్టాలు ఉంటాయా? ఉండవా? ఎంతటి పై వాడికైనా కింది వాడికి ఇలా లైఫ్గా ఎవరిని చూసుకుంటాం, కష్టం కావాలి. అందరికీ బంధువు, ఎవరు బంధువు? అందరికీ కష్టం. సుఖం కూడా అందరికీ బంధువు. మనకి రోజు పగలు సూర్యుడు వస్తాడు, రాత్రి చీకటి అవుతూ చంద్రుడు వస్తాడు. ఈ రెండు మన జీవితంలో ఎప్పుడు అలాగే. అంటే ప్రతి కొత్త ఆలోచన ఒక ఆచారానికి పునాది అవ్వచ్చు. అది మంచిదైతే ఫాలోవర్స్ పెరగచ్చు. ఇప్పుడు చిన్నజీవ స్వామి లాంటి వాడు కానీ, భగవద్ రామానుజుల వారి లాంటి వాడు కానీ, లేకపోతే ఆదిశంకరాచార్యులు కావచ్చు, త్రిమఠాచార్యం అనేది ఎవరు? త్రిమఠాచార్యులు అంటారు. మనది హైందవ సాంప్రదాయానికి ముగ్గురు ఆచార్యులు అని చెప్తారు. త్రీ అంటే అలాగే మనకి త్రీ దేవతలు ఎవరు? వాడు త్రిమూర్తులు. కరెక్ట్ కదా? అలాగే త్రిమఠాచార్యులు ఎవరు వీళ్ళు? నేను ఇద్దరు పేర్లైతే నేనే చెప్పేశాను. ఒక్కళ్ళ పేరు ఎందుకు చెప్పలేదంటే పేరు చెప్తారు. భగవద్ రామానుజుల వారు, ఆదిశంకరాచార్య వారు కాదు, మధ్వాచార్య. వాడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అంటే శత్రువుతో మనం స్నేహం చేయొచ్చు, చేయలేము కదా. అలాగే మనకి అన్నీ తెలుసు కదా. అంటే దీపావళి పండుగ గురించి కూడా మీకు చాలా విషయాలు తెలుసు కదా. అంటే మనం చిన్నప్పటి నుంచి అమ్మమ్మలు, నాయనమ్మలు ఏవేవో కథలు చెప్పుకుంటారు కదా. పండుగలు అనేసరికి మనకి ఏంటి ఆలోచన? ఈజ్ ఇట్ ఎ సెలబ్రేషన్? కొత్త బట్టలు, టపాకాయలు, గ్యాదరింగ్స్, స్వీట్స్, పిండి వంటలు, రకరకాల తినుబండాలు, ఎక్కడ జరిగినా అడగదు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళామని ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉంటారు కదా. అంటే పండుగ అంటే నెంబర్ ఆఫ్ సెలబ్రేషన్స్ టుగెదర్, నెంబర్ ఆఫ్ గిఫ్ట్స్ టుగెదర్ అన్నమాట కదా. ఒక బంచ్ ఆఫ్ గిఫ్ట్స్ అలా వస్తుంది మనకి కదా. అయితే ఎందుకు ఈ పండుగ మనకి అసలు చేసుకోవాలా? పురాణాల వల్లే చేసుకోవాలా? ఇతిహాసాల వల్లే చేసుకోవాలా? అసలు దాంట్లో మానవాళికి ఏదైనా ఉపయోగం ఉందా? ఎవరైనా ఒక మైక్ తీసుకుంటే అది గురించి చెప్పండి. నో ప్రాబ్లం, ఇద్దరు ముగ్గురు కలిసి చెప్పినా సరే. సి యూఆర్ షేరింగ్ నాలెడ్జ్. నాకేమీ తెలుగు లేదు, నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు. నేను మీలాగా స్టూడెంట్. కాకపోతే మీరు కాలేజ్లో